రాత్రికాల ప్రార్థన. మహాశక్తిమంతుడా, మమ్ములను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాపాడుతున్నా మా దేవా, మీకు వందనాలయ్యా, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గతించినటువంటి ఉదయము నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు నాయనా మీరు సహాయము చేసి ఉన్నారు గనుకే, మీ కృపను చూపి ఉన్నారు గనుకే మేము సజీవులంగా ఉన్నాము తండ్రి. అవునయ్యా, మేము అనేక ప్రయాణాలు చేశాం, అనేక ప్రాంతాల్లో ఆహారం తీసుకున్నాం, అనేక చోట్ల సంచరించాము. అయినా కానీ ఏ అపాయం, ఏ ప్రమాదం, ఏ సమస్య, బలహీనత ఏవి రాకుండా కాపాడారు తండ్రి. ప్రతి పనిని కూడా ఆశీర్వదించారు, ప్రయత్నములలో కూడా తోడై ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు నాయన. మరొక మారి రాత్రిన కుటుంబం అందరం ఈ విధంగా కలిసి ప్రార్థించుకునే కృప చూపించినందుకు కూడా మీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. ఎస్ లార్డ్. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కట్టుదును అని యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనము ద్వారా ఈ రాత్రిన తండ్రి మీ మాటలు మాకు ప్రకటిస్తున్నారయ్యా. ఎవరైతే నాయన ప్రయాసపడుతున్నారో, ఎవరైతే ఆదరణ లేక కృంగిపోతూ కన్నీరు గారుస్తున్నారో, ఎవరైతే బిడ్డలు తండ్రి ఎవరి సహాయము లేక ఒంటరైపోయి దుఃఖిస్తున్నారో నాయనా, వారిని మీరు కట్టబోతున్నందుకు స్తోత్రాలు, బలముగా వారిని మార్చబోతున్నందుకు స్తోత్రాలు, వారిని తండ్రి ధైర్యమైన వ్యక్తులుగా చేయబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రి సమయం అంది ప్రార్థనలో విశ్వాసంతోనూ నమ్మకంతోని ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నామయ్యా. వారు దేని గురించి అయితే మీ పాద సన్నిధిన ఇప్పుడు చేరి ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటిని కూడా మీ చిత్తములో వారి జీవితములో నెరవేర్చండి తండ్రి. ఎస్ లార్డ్. అనారోగ్యంతో ఉన్నారయ్యా, వ్యాధులు కలిగి ఉన్నారు, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఎన్నో బలహీనతలు, ఎన్నో అనారోగ్యములు తండ్రి బిడ్డలను పట్టి పీడిస్తుండగా నాయనా మీ మాట చేత వారికి స్వస్థత దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యముతోని వారిని నింపండి ప్రభువా. అదే రీతిన నాయన అంధకార క్రియలు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తుల చేత పీడించబడుతుండగా యేసు నామములో విడుదల వచ్చునుగాక. ఎస్ లార్డ్. అదే విధంగా డిప్రెషన్ లో నుంచి లేవనెత్తండి. భయంకరమైన వ్యాధులు, మరణకరమైన రోగముల నుంచి విడుదల యేసు నామములో దయచేయండి తండ్రి. అయినా బిడ్డలు గర్భఫలం లేక అవమాన భారం మోస్తూ కన్నీళ్లు గారుస్తూ ఉండగా అది మీరు ఇచ్చే బహుమానం కనుకనైనా ఆ బహుమానం ఈ రాత్రిన బిడ్డలకు దయచేయండి తండ్రి. అయా గర్భముతో ఉన్నారు, తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును క్షేమాన్ని దయచేసి మంచి ఆరోగ్యముతో వారిరువురిని తండ్రి మీరు నింపండి. అదే రీతిన ప్రభువా, ఈరోజు అప్పులు కలిగి ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి అప్పులన్నిటినీ యేసు నామములో కొట్టివేయండి. వారిని ఆర్థికముగా స్థిరపరచండి, బలపరచండి నాయన. వారి ఎదుట మూసుకుపోయి ఉన్న ప్రతి ద్వారము కూడా తెరవబడునుగాక. ఎస్, ఆమెన్. అదే విధంగా తండ్రి, ఎవరైతే బిడ్డలు కుటుంబంలో సమస్యలతోని, విభేదాలతోని, గొడవలతోని, మనశ్శాంతి లేని జీవితాలు జీవిస్తున్నారో ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకును బిడ్డలకు మధ్యను అయా, రక్త సంబంధికుల మధ్యను ఎటువంటి విభేదం ఉన్నా, ఎటువంటి ఆస్తిపరమైన గొడవలున్నా, ఎటువంటి అనుమానాలు ఉన్నా వాటన్నిటినీ తీసివేసి ప్రేమతో జీవించుటకు మీ సహాయము దయచేయండి తండ్రి. అయా, ఎంతో మంది బిడ్డలు విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నాయన. ప్రయత్నాలను సఫలపరచండి. వీసా, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్, కావలసిన ఆ యొక్క డాక్యుమెంట్లు అన్ని కూడా మీ కృప చొప్పున తండ్రి వారికి అనుగ్రహించమని అడుగుతున్నాము.
విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ, పనులు చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ కూడా ఆశీర్వదించమని ప్రభువా అడుగుతున్నాము. మారు మనసు లేని అనేక బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు కలిగి ఉన్న చెడు వ్యసనాల నుంచి, డ్రగ్స్ అడిక్షన్స్ నుంచి, ఆయా బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటి నుంచి కూడా సంపూర్ణ విడుదల దయచేసి మారు మనసు అనుగ్రహించండి. అదే విధముగా నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటుండగా రక్షణను, క్షేమమును మీరే దయచేయండి తండ్రి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి విముక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. మా భారతదేశాన్ని దీవించమని, ప్రజలను దీవించమని, రాజకీయ నాయకులను, అధికారులను, ప్రాముఖ్యంగా బోర్డర్స్ లో ఉంటున్న సైనికులందరినీ కూడా మీ కృప చొప్పున భద్రపరచుకోమని, అయా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థిస్తున్నారు. వాటన్నిటిని బిడ్డలకు దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు తోడై ఉండండి ప్రభువా. వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉండగా మంచి సాటి అయిన సహాయమును మీరే వారికి దయచేయమని నాయనా, ఈ రాత్రి అందు మేము సేద తీరబోతున్నాము. మా అందరికీ కూడా కంటి నిండా నిద్ర దయచేయండి. దొంగల వలన, శత్రువుల వలన, దురాత్మ క్రియల వలన, నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఎవ్వరూ ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీరే మీ యొక్క అగ్ని కంచె మా అందరి గృహాల చుట్టూ ఏర్పరచమని, అయా మరలా ఉదయకాలాన మీ పాద సన్నిధిన సజీవులుగా మేమందరము చేరి మీ నామాన్ని స్తుతించగలిగే అవకాశం అనుగ్రహించమని, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.